పెద్దగా ఏం లేదు. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. చాలా అంటే నువ్వు పగలబడి, పడిపడి బీభత్సంగా నవ్వుకునేటట్టుగా కాదు గానీ, డీసెంట్‌గా అనిపించింది. అంటే ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. సత్య గారి కామెడీ బావుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ బావుంది. సునీల్ గారిది ఓల్డ్ మూవీస్‌లో సునీల్ గారి కామెడీని గుర్తు చేస్తది. అండ్ రవితేజ గారి ఎంటర్‌టైన్‌మెంట్ మనకు తెలుసు. ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్‌లో ఎంటర్‌టైనింగ్‌గా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే రవితేజ గారికి పెళ్ళై ఉంటది. అనుకోకుండా ఒక సిచ్యువేషన్‌లో ఒక అమ్మాయితో ఫిజికల్ కనెక్ట్ అయిపోతాడు. దీనివల్ల వచ్చిన తలకాయ నొప్పులు, గొడవలు అండ్ ఆ ప్రేయసికి అండ్ ఆ వైఫ్‌కి మధ్యలో తను దొరకకుండా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతాడు. అదే సినిమా స్టోరీ. దాన్ని ఫస్ట్ హాఫ్‌లో డీసెంట్‌గానే లాగారు గానీ, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఇక దాన్నే లాక్కుంటూ గట్టిగా సినిమా మొత్తం 10-11 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 10-11 క్యారెక్టర్స్ మధ్యలో జరిగిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొన్ని చోట్ల ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి దాన్నే లాగుతున్నాడురా అని ఖచ్చితంగా అనిపిస్తది. అండ్ సాంగ్స్ విషయానికొస్తే 3-4 సాంగ్స్ ఉన్నాయి. ఫైట్ ఒకటే ఉంది. ఆ సాంగ్స్ అయితే అనవసరం అనిపించింది. ఏ సాంగ్ కూడా బాగలేదు. ఆరనీకు మామ దీపం కార్తీక దీపం అది బాగుంది. అది కొంచెం ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుంది.